వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ఎలా అన్నది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. వాస్తవంగా ప్రభుత్వం అనుకుంటున్నది ఏంటది? ఇదివరకైతే గనక రాజకీయ నియామకాలు కూడా జరిగినాయి. ఇందిరాగాంధీ టైంలో అట్లాగా. అలా కాకుండా ఓ సిస్టమ్‌లోకి తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన జేఎంఎం ముడుపుల కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు, నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా మమ్మల్ని నియమించేదేంటి? కాబట్టి ఆయన బదులు మమ్మల్ని మేమే నియమించుకుంటాం. ఎందుకంటే అంతకుముందు మరి ఆ లెక్కనైతే ఇందిరాగాంధీ మరి అరెస్ట్ అయ్యి జైలుకి గూడా ఎళ్ళింది గదా! మరి ఆమె నియమించినటువంటి జడ్జీలని ఆ రోజున కోర్టులు ఎందుకు అంగీకరించినాయంటే, ఆ రోజున కోర్టులు రాజ్యాంగపరంగా హక్కుల్ని లాక్కోవాలనుకోలేదు. ఓ సిస్టమ్‌లో నడిచినాయి. తర్వాతన పివి నరసింహారావు టైంలో జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా న్యాయమూర్తుల నియామకం అనే ప్రభుత్వ అధికారం, రాష్ట్రపతి అధికారం లాగేసుకొని, కొలీజియం అని తమకి తామే జడ్జిలని నియమించుకుంటామంటూ తమకి తామే ఒక ఐదుగురితో కమిటీలేసేసుకొని ప్రకటించేసుకున్నాయి. దానికి జవాబుదారీతనం లేదు, బాధ్యతాయుతత్వము లేదు. కొలీజియం కింద నియామకాలు ఏళ్ల తరబడి సాగిపోతున్నాయి. రిజర్వేషన్లు వర్తించవు, బాధ్యతలు వర్తించట్లేదు. లాయర్ల నుంచి అయినా నియమించుకోవచ్చు, కింద జడ్జిల నుంచి అయినా నియమించుకోవచ్చు. చివరికి మహిళల నియామకాలు కూడా అతి పరిమితంగా ఉన్నటువంటి సిట్యుయేషన్ అక్కడ కనబడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ తీసుకొచ్చి ఎగ్జామ్స్ పెట్టి హైకోర్టుకి, సుప్రీంకోర్టుల జడ్జిల్ని ఫిక్స్ చేయాలి అన్నటువంటిది ప్లాన్ చేశారు. దానికి ఒక కమిటీ సిస్టమ్. కానీ దాన్ని ఆ తీర్మానాన్ని అంటే ఆ చట్టాన్ని 2/3 రాజ్యాంగ సవరణ చేస్తే ఆ సవరణనే తమకున్న తీర్పుల అధికారాన్ని అడ్డుపెట్టి కొట్టిపడేసింది సుప్రీంకోర్టు. అది ఇవాల్టికి కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ వచ్చాక తాజాగా ఏదైతే యూనిఫైడ్ నేషనల్ జ్యుడిషియల్ పాలసీ కావాలి అని ఆయన మాట్లాడుతున్నారో, డిస్పోజబుల్ ఆఫ్ పెండింగ్ కేసెస్ విషయమే టాప్ ప్రయారిటీగా సాగాలి అన్నటువంటి ప్రకటన ఒక ఎత్తు అయితే, రెండవది ఈ జ్యుడిషియల్ నియామకాల విషయంలో కూడా ఇప్పుడు ఏమన్నా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అంశం మరోసారి తెర మీదకి వస్తుందా? ఎందుకంటే రివ్యూ ఆల్రెడీ కోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం. కానీ రివ్యూ చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈయన ఒప్పుకుంటానన్నారు. కాబట్టి అట్లా ఏమన్నా జరుగుతుందా చూడాలి.